రేగు నిండా ఇంటికిలో ఉన్నాయరా. అరే తమ్ముడు కొంచెం చూసాడరా, లాస్ట్ వరకు నువ్వే ఆడాలి. మా చికెన్ కర్రీ చేస్తాను. ఎప్పుడు చికెన్ కర్రీ అయినా మామ? అయితే రాగి సంగటి చేద్దాం. అయితే తేపో మామ. మీరు ఇట్లా అంటారా, నేను తీసుకొచ్చినారా అప్పుడే. అయితే చికెన్ కడుక్కో మామ, నువ్వు ఉల్లిగడ్డలు పోయి. మామ ఇది వేలే వేస్తాం. అరే మామ వేసిన మామ, ఏంది మామ నువ్వు? సరే ఇప్పుడు అది ఎర్ర కావాలా? ఉల్లిపాయలు కొంచెం మామ చికెన్ కర్రీ వండినప్పుడు ఒకసారి ట్రై చేసిన, కానీ అది మాడిపోయింది. ఇదే దొంగలు కొండి పెట్టుకోవాలంటే దొంగ కొండ పెడితే మాడిపోద్దా? మీడియం సైజ్ కొట్టరా అంటే మొత్తం పెద్ద సైజు కొట్టరా. కాదయ్యా, ఈ టైం అయింది, మీరు వంట చేయకుండా పప్పు వేయకుండా. మామ ఇది వేలే మామ. మామ మనం చేసేది రాగి సంగటి, చికెన్ సంగటి కదా. నువ్వే రైస్ కడుపు. అంటున్నావేంట్రా? మా బియ్యం కడికి వచ్చిన. చూసాను మామ, సిలిండర్ ముట్టించి పెట్టు మామ, సిలిండర్ ముట్టించి పెట్టు మామ. నాకు తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. మా చికెన్ తిని పొద్దుగా ఆఫీసుకోవట్లేనాక నా మీద నమ్మకం లేదా మామ నీకు? నమ్మకం ఉంది, అందుకే. చూడు మామ, నువ్వు పొద్దుగా ఆఫీస్కి పోయే బాధ్యత నాది. ఇప్పుడు అలాగే ఉంటుందా? వేస్తావా? ఏలా? నాకేం కదా, నువ్వు వేసుకో. నేను జస్ట్ చూస్తా అంతే. ఏంటి మమ్మీ ఎవడీడు? మా ఇది ఎంతసేపు ఉడకాలి ఇంకా? ఇంకొక 10 minutes మామ. 10 minutes? మరి ఎంత టైం పడుతుందండి మామ? కొంచెం ఆగు మామ. ఎందుకు మామ ఆగట్లేదా నీకు? అరుస్తున్నాడు భయ్యుడు. మామ నువ్వు ఆ కొత్తిమీర కట్ చేసుకురాపో. కొద్దిసేపు ఇప్పుడే కదా మామ? మామ కట్ చేసుకురాపో. ఇవే తగ్గించుకుంటే మంచిది. అరే అది జారిపోయింది మామ. మనుషులు అన్నప్పుడు మిస్టేక్ చేయడం కామన్. నీ అమ్మాయి రేగు నిండా ఇంటికిలో ఉన్నాయరా. A few moments later. చూస్తుంటేనే నాకు నోరు వస్తుంది పుస్తకం కొడుకు మామ. ఇది నాకు రక్త పింజర్ మామ, రక్త పింజర్ రే. బుద్ధవాళ్ళు ఉండే టేస్ట్ అదిపోయిందా? కానీ కాలేదు మామ. అందుకే ఆగదు మామ, ఆతం ఆపుకోవాలి మామ. వెళ్ళిపో మామ. ఆపాను. నేను పట్టుకోవాలా? వద్దులే మామ. ఇంకా అయిపోలేరా? ఎంతసేపు నుంచి చేస్తారా? చేస్తున్నాం అన్న. వచ్చేది కలుపు కలపన్నా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.
నిమ్మకాయ ఉంటుందా? పుల్లదు. తీసుకుంటా. ఇట్లయితే అనుకున్నామా వస్తాయి. ఎట్లా ఉంది? బాగుంది. తిందును నువ్వు కూడా ఎగ్దమ్ ఉంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్. బెస్ట్ లైఫ్ స్టోరీస్.